2 నిమిషాల ముందు పేతురుని ఏమన్నా తెలుసా, నువ్వు ధన్యుడివి, 2 నిమిషాల ముందు నీకు పరలోక రాజ్యపు తాళాలు ఇస్తున్నాను అన్నాడు. 2 నిమిషాలు దాటేసరికి ఏమన్నా చెప్పాను, నువ్వు ధన్యుడు కాదు సాతానగాడు అర్థాను. అంతకుముందు ధన్యుడు అన్నాడు, కిందికి వచ్చేసరికి ఏమన్నా చెప్పండి, సాతానా అక్కడెందుకు పొగిడాడు, ఎక్కడెందుకు పొగడలేదు, అక్కడెందుకు ఎత్తాడు, ఇక్కడెందుకు తగ్గించాడు. కారణం ఏంటి తెలుసా, నువ్వేమనుకుంటున్నావంటే శిష్యుడు అనగానే నా పక్షాన్ని ఎదుటి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం అనుకుంటున్నావు. గొడవలు పెట్టుకోవడం కాదు, నిందలు పడాలి, అవమానాలు పడాలి, బాధలకు గురవ్వాలి. నేను ఏదైతే చెప్పానో దాని కొరకు ఈ లోకం నన్ను చంపేస్తుంది కనుక నోరెత్తకుండా గొర్రె పిల్లవలే నేను ఎలాగైతే చనిపోతున్నానో, ఫైట్లు, గొడవలు, ప్లకార్డ్స్, రోడ్డు మీద ధర్నాలు ఇవేమీ చేయకుండా నా వలే ఎవరైతే చనిపోతారో చెప్పండి, వాడే నా శిష్యుడు. అంతేగాని గుర్తుపెట్టుకోండి, అంతేగాని నీ మీద కంప్లైంట్ పెడతాం, చెప్పండి నీ సంగతి తెలుస్తాం, మేము జాకెట్ చింపుతాం, లేదా మా సొక్కా చింపుతాం, నీ మీద SST పెడతాం, మైనారిటీ కేసులు పెడతాం అంటే నేను అడుగుతున్నాను. మన శిష్యులు కాదు. శిష్యులు అంటే తెలుసా, ఆయన ఎలాగైతే నోరు విప్పకుండా లోకం కొరకు బలైపోయాడో మనం కూడా ఏమైపోయాలి చెప్పండి, లోకం కోసం బలైపోయాలి. అందుకు కొనసాగిస్తున్నారు చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా వెంబడింప కోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇప్పుడు చెప్పండి, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే, ఎవడైనా నన్ను వెంబడించాలంటే సిలువ ఎత్తుకోవాలి. పేతురు ఫైట్లు కాదు, పేతురు యుద్ధాలు కాదు, పేతురు ఈ లోక సంబంధమైన కత్తులు కాదు, కఠారాలు కాదు, ఈ లోక సంబంధమైన పిడిగుద్దులు కాదు, చనిపోవాలి. నేను ఇందాక ఎందుకు పోగడానంటే, నన్ను దేవుడిగా క్రీస్తుగా బాగా గుర్తించావు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నానంటే నాలాగా ఇమిటేట్ చేయలేకపోతున్నావు. అంటే ఈ లోకంలో నాలాగా మాదిరి నువ్వు చూపించకుండా డైలాగులు చెప్తున్నావు. ఏమని, నేను ఎవడన్నా ఏమన్నా అన్నానంటే చెప్పండి, ముందు నన్ను అనాలంటున్నావు, గుర్తుపెట్టుకో. అంటారు, అనడానికి, మొఖం మీద ఉమ్మేయించుకోవడానికి, నా నామ నిమిత్తం నష్టపోవడానికి పిలిచాను. చూసరిగా మర్చిపోయావా? గొడవలు దిగుతానంటావేంటి, కొట్టేవాడిని కొడతానంటావేంటి, తిట్టేవాడిని తిడతానంటావేంటి? పేతురు నీకు అర్థం అవుతుందా? మాట పట్టమే కాదు, ఖడ్గం దెబ్బ కూడా తలదించాలి. ఇది శిష్యరికం.